చక్కగా నీకు తెలిసినంత వరకు అసలు నువ్వెలా మారావో, నీ జీవితంలో ప్రభు నీకు ఎట్టి కార్యములు చేశానో అవన్నీ ఇతరులతో పంచుకో. నీ సాక్ష్యమే అనేకుల్ని కదిలించిద్ది అంతే. ఎప్పుడైతే ఇక ఆయన రక్తంలో కడగబడ్డానో నాకు తెలియకుండానే రక్షణానందం నాలో స్టార్ట్ అయింది. కుటుంబం అంతా ఏడుస్తుందా, నేను మాత్రం హ్యాపీగా ఉన్నా. అది మనమంతా ఈ టైపులో ఉంటే ఈడేందిరా ఏదో పిచ్చెక్కిన వాళ్ళ తయారయ్యాడు. ఇక్కడ ఉండే పని లేదు. ఫస్ట్ లవ్, తొలి ప్రేమ. ఇక కదిలితే మోకాళ్ళు వేయటం స్తోత్రం, కదిలితే మోకాళ్ళు వేయటం స్తోత్రం, కదిలితే మోకాళ్ళు, మెదిలితే మోకాళ్ళు. అబ్బో అసలు ఆ టేస్టే వెళ్ళే. ఇప్పుడు ఇక పరిచర్య భారం అని, ప్రార్థన జీవితం తగ్గి వాక్య ధ్యానం అన్నీ. అప్పుడైతే ఇక అదే లోకం. మా వాళ్ళకి డౌట్ వచ్చింది, వీడేదో తేడా పడేటట్టున్నాడు. తేడా పడలా, వాళ్ళు కూడా నా వెంటబడి వచ్చారు దేవుళ్ళలోనికి. 25-30 మొక్కలు అన్నాగా ఒక్కడు కూడా తీర్చలా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బార్బర్ షాప్కి వెళ్ళి శుభ్రంగా క్షౌరం చేయించుకున్నా. పిల్లగాడికి పిల్లకన్నాగా అది కూడా బార్బర్ షాప్లోనే క్లీన్ మొత్తం. ఆ కొంతమంది భయంలే, మళ్ళీ అవి తీర్చకుండా మళ్ళీ ఇట్టొత్తే ఏమన్నా ఇద్దేమో అని. ఏమైంది? దరిద్రం వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. మా వాళ్ళు అన్నారు కూడా, ఈ మిడిమేళం ఏందో, ఈ నడమంతరం ఏందో, అసలు ఇక ఈంతుని ఇంట్లో సత్తనా కూడా వీడికి భయం లేకుండా ఊరేగుతున్నాడు. సరే నువ్వు తెస్తే తెచ్చావు, పిల్లగాడిని ఏం చేయాలనుకుంటున్నావు, వాడికి ఎందుకు తీపిచ్చావు? స్వామి ఏమన్నా చేస్తే, అమ్మా నేను నమ్మినోడు స్వాములకే స్వామి, నీకు ఆ భయం లేదే. ఏదో చేస్తాడు, కొంప చెరుపులు చేస్తాడు వీడు అని చెప్పి నీకు అంటారు ఇక వాళ్ళు డైలాగులు వాళ్ళు. నేను చెప్పాను, ఏం కాదు చూడు, కావాలంటే శ్రేష్టమైన వాడు, నిజమైన వాడు, అసలైన వాడు, అందరికీ దేవుడమ్మా యేసయ్య అంటే. మా నా మాటినమ్మా, నాతో పాటు మోకాలేమా, ఆయన కార్యం చేస్తాడు. మా అమ్మ, నా భార్య, వదిన, చిన్నగా అన్న, నాన్న అందరం మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ప్రియులారా, ఎంత నెమ్మది, ఎంత సమాధానం అంటే, ఇప్పుడు మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అన్యులకు ఉన్నాయి, మీకున్నాయి. కానీ వాళ్ళకి లేనిది మీకుందో తెలుసా? వాళ్ళకి నిరీక్షణ లేదు, మీకు నిరీక్షణ ఉంది. వాళ్ళకు కృప తెలియదు, మీకు కృప ఉంది. వాళ్ళకు రక్షకుడు తెలియదు, కానీ మీకు కొండంత ఆదరణ ఉంది, రక్షకుడు.